జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సలైట్లకు 20 ఏళ్ళు ఊపిరొచ్చిందట. హూ ఇస్ సుదర్శన్ రెడ్డి? ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి. ఆయన ఆనాడు సల్వార్ జుడుమును నిషేధిస్తూ ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆయనతో కూడినటువంటి బెంచ్, ఆ బెంచ్లో ఆయన ఉన్నారనమాట. సో ఆ సల్వార్ జుడుము అనే దాన్ని నిషేధించడం వల్ల నక్సల్స్కి ఊపిరొచ్చిందట. ఊపిరొచ్చి 20 ఏళ్ళు నక్సల్స్ ఈ రాజ్యాన్ని లేకపోతే ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిరట. హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ రాజకీయ వ్యవస్థని ఆ నక్సలైట్లని కంపేర్ చేస్తూ ఈ రాజ్యంలో ఉన్న పరిపాలించిన పాలకుల సంపాదన చూద్దాం, ఆ నక్సలైట్ల సంపాదన చూద్దాం. ఎవడి వల్ల ఎక్కువ నష్టం వచ్చిందో ఈ జనాన్ని అడుగుదాం. పోయి తెలంగాణనే ఒక యూనిట్గా తీసుకొని మీరు ఒక పోల్ పెట్టండి దయచేసి. రాజకీయ నాయకుల వల్ల, ఈ లీడర్ల వల్ల, ఈ సిస్టమ్ వల్ల నష్టం జరిగిందా ఈ సమాజానికి, నక్సలైట్ల వల్ల నష్టం జరిగిందా ఒకసారి అడుగుదాం. అసలు ఇప్పుడు మీరు అంటున్నారు కదా సల్వార్ జుడుము అనే దాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆనాడు నిషేధించిండని. సల్వార్ జుడుము అన్నది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్గనైజేషనా? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైందా సల్వార్ జుడుము అనేది? ఆనాడు ప్రభుత్వాలు ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకుని నక్సలైట్లను ఇచ్చేయడానికి దాన్ని వాళ్ళు నిషేధించడం జరిగింది. అయినా ఆ రోజు ఆయన ఒక జడ్జిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని క్వశ్చన్ చేసే ఇది ఎక్కడిది? చివరికి కోర్టే దురుద్దేశపూరిత కేసుగా తేల్చింది. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా కదా, మీరే ఏమన్నారు? కోర్టే నన్ను నిర్దోషిగా తేల్చిందని మీరు చెప్తున్నారు. మరి ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆనాడు జడ్జి, అది కూడా కోర్టే కదా. మీకు నిర్దోషిగా మిమ్మల్ని ప్రకటించినప్పుడేమో దాన్ని కోడ్ చేస్తూ మీరు చెప్తారు. మరి ఆనాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అయినా ఇంకెవరున్నా అది కూడా కోర్టే కదా. ఇక్కడ మాత్రం మీకు అనుకూలం, ఇక్కడ మాత్రం మీకు వ్యతిరేకం. ఎట్లా అవుతుంది ఇది?